హలో వాళ్ళందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మీకు ఎప్పుడైనా చెడు శ్వాస వచ్చినప్పుడు మీరు దాన్ని ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం ఏం చేస్తున్నారు? మౌత్ వాష్ ఏమైనా యూజ్ చేస్తున్నారా? అయితే అలా యూజ్ చేసే వాళ్ళ కోసమే నేను ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను. నేను మీ డాక్టర్ వజ్రాల శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. సో మీరు ఈ క్విక్ రిలీఫ్ కోసం ఎప్పుడైతే ఈ బ్యాడ్ స్మెల్ పోవడానికి మీరు మౌత్ వాష్ యూస్ చేస్తారో, అది జస్ట్ లైక్ మన బాడీ ఆర్డర్, మన బాడీ నుంచి వచ్చే వాసన మనం పోగొట్టుకోవడానికి ఎట్లాగైతే డియోడ్రెంట్ యూస్ చేస్తామో అదే విధంగా పనిచేస్తుంది. తప్పితే అది మీ పళ్ళని పూర్తిగా అయితే శుభ్రం చేయదు. ఏంటిది కొత్తగా వింటున్నారా? ఎస్, ఎందుకంటే మౌత్ వాష్ అనేది ఒక సబ్స్టిట్యూట్ మాత్రమే, అదే ఒక మెయిన్ థింగ్ కాదు. సో ఈ మౌత్ వాష్లు అనేవి జస్ట్ డియోడ్రెంట్ లాంటివి అంటున్నారు కదా సార్, మరి అవి వాటి ఎఫెక్టివ్గా పనిచేయవా అంటే పనిచేస్తాయి. కాకపోతే వాటిలో ఉండే ప్రాపర్టీస్, కొన్ని రకాల మెడికేటెడ్ మౌత్ వాష్లో అవి బ్యాక్టీరియాని కిల్ చేస్తాయి. ఎట్ ద సేమ్ టైం మన పంటి మీద గార పట్టకుండా కూడా కొన్ని, అంటే యాంటీ ప్లాక్ ఉన్న మౌత్ వాషెస్ కూడా కొన్ని ఉంటాయి. బట్ ఇది ఎవరైతే కనుక బ్రషింగ్ అనేది మెయిన్ థింగ్ మనం స్కిప్ చేస్తున్నాము, అలాగ ఓన్లీ మౌత్ వాష్ ఒకటే పుక్లిస్తే మన పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, చివుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి అనేది కేవలం అపోహ మాత్రమే. ఎందుకంటే మనం బాడీ ఆర్డర్ మన నుంచి వచ్చే వాసన ఏదైతే ఉంటుందో అది పోగొట్టుకోవడానికి మనం కంపల్సరీ డైలీ బాత్ చేస్తాం. అంతేగాని జస్ట్ లైక్ ఒక ఫేస్ వాష్ చేసుకోవడం, ఒక డియోడ్రెంట్ కొట్టుకోవడం చేసుకొని వెళ్తే అది సరిపోదు కదా. సేమ్ థింగ్ లైక్ మనకి టీత్కి కూడా లేదంటే గమ్స్కి కూడా మనం మౌత్ వాష్ అనేది ఒక సబ్స్టిట్యూట్ మాత్రం, కానీ మెయిన్ థింగ్ అయితే కాదు. సో మరి ఈ మౌత్ వాషెస్లో కూడా చాలా మంది బయట కలర్ఫుల్ మౌత్ వాషెస్ ఉంటాయి. రెడ్ కలర్లో, బ్లూ కలర్లో, గ్రీన్ కలర్లో, ఏవైనా సరే మీకు మీ డెంటిస్ట్ ప్రిస్క్రైబ్ చేసినవి మాత్రమే మీకు ఏదైతే యూస్ఫుల్ ఉంటాయో అవి. మిగతా అన్ని జస్ట్ లైక్ ఒక ఫ్రెష్ మింట్ ఆర్డర్ వచ్చే ఒక నార్మల్ ఒక డియోడ్రెంట్ టైప్ ఆఫ్ మౌత్ వాషెస్. ఓకేనా? సో మీరు ఎప్పుడైనా మౌత్ వాష్ యూస్ చేస్తే కనుక మీరు విత్ డెంటిస్ట్ ప్రిస్క్రిప్షన్ యూజ్ చేస్తే మీరు వాటి వల్ల వచ్చే అడ్వర్స్ ఎఫెక్ట్స్, అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల మీరు ఇబ్బంది పడకుండా ఉండే ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి వీలుంటుంది. సో ఎవరైతే ఇప్పటికైనా సరే మౌత్ వాష్ అనేది ఒక మెయిన్ థింగ్గా యూజ్ చేస్తున్నారో, ఈ వీడియో చూసిన తర్వాత కంపల్సరీ మీరు రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే అది మనకు ఒక సబ్స్టిట్యూట్ మాత్రమే. దానివల్ల మనకు మిగతా ఉండే ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎట్లాగైతే ఓవర్కమ్ చేయాలనేది ఈ వీడియో మీరు మొత్తం చూస్తే కనుక మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ వరకు రావాలంటే మీరు చేయాల్సింది ఓన్లీ థింగ్, మీరు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలాగే వీడియోస్ చూసిన వెంటనే లైక్ అండ్ షేర్ చేయడం వల్ల మీరు మరింత మందికి మీరు డెంటల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.